ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేయగా మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితి 5 లక్షలకు పెంచారు. మొన్నటి వరకు ఈ పథకం కింద వారికిచ్చే 0 వడ్డీ రుణాల పరిమితి 2 లక్షలు ఉంది. ఇప్పుడు దాన్ని 5 లక్షలకు పెంచింది. మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా 50,000 నుంచి గరిష్టంగా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తారు. డ్వాక్రా మహిళలు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు. 2024-25 ఏడాదికి సంబంధించి 250 కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఫైల్ పై ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు. ఈ ఉన్నతి పథకం కింద రుణ మంజూరుకు ప్రణాళికను అమలు చేస్తున్నారు అధికారులు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది. అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణ మంజూరు చేస్తారు. ఈ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టం. మొన్నటి వరకు ఉన్నతి పథకం కింద రుణాల మంజూరును గృహ నిర్మాణానికి, విద్యకు, భూమి కొనుగోలుకు వర్తించదు. డ్వాక్రా మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో విద్య, గృహ నిర్మాణానికి, భూమి కొనుగోలుకు కూడా వర్తింపు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 8 కోట్ల మేర నిధుల్ని రాయితీ కింద డ్వాక్రా మహిళలకు అందించే ఛాన్స్ ఉంది. ఒక్కో మహిళకు గరిష్టంగా 50,000 వరకు రాయితీ కింద రుణం అందిస్తారు. ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఉన్నతి పథకం డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన పథకం. మహిళలు ఈ రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రుణ పరిమితిని 5 లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊరట లభించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బడ్జెట్ నుంచి మరో 250 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ఉన్న 250 కోట్ల నిధులకు అదనంగా చేరితే 500 కోట్ల మేర రుణాలు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఒక్కో ఏడాదిలోనే అందించే అవకాశం ఉంటుంది అంటున్నారు.